ఓటా వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఒక సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు, ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, 2 తెలుగు రాష్ట్రాల మీద అపారమైన కమాండ్ ఉన్నవారు. వారు ఒక సర్వే క్యారీ అవుట్ చేశారు. ఆ సర్వేలో కీలకమైన కామెంట్స్ చాలా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం లెట్స్ డిస్కస్. జనసేనతో పొత్తు అంటే పాముకి పాలు పోసి పెంచటమే అని ఆయన సర్వే చేసిన చోట వచ్చిన కామెంట్స్ అట. నిజంగా జనసేన అంత ఫ్రైటనింగ్ పార్టీగా మారిపోయిందా? తెలుగుదేశానికి నైట్మేర్గా మారిపోయిందా? ఎందుకంటే ఆయన లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి వచ్చారు. ఇప్పటిదాకా మనం 2 సర్వేలు చూసాం. కేకే గారి సర్వే, వారికన్నా ముందు ఐఐటిఎన్స్ గ్రూప్ చేసిన సర్వే. ఆయన అయితే ఐఐటిఎన్స్ గ్రూప్ చేసిన సర్వేలో 71 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. నెక్స్ట్ కేకే గారి సర్వేలో 44 మంది మీద వ్యతిరేకత. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పుల్లట ప్రవీణ్ గారు, రైజ్ అనే సంస్థ CEO, వారు చేసిన సర్వేలో ఉత్తరాంధ్రలో 17 స్థానాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 17 స్థానాల్లో గ్యారంటీగా వీళ్ళు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారన్నట్టు ఆయన ఇండికంటే మొత్తం 36 మంది. వీళ్ళందరూ కూడా కూటమి గెలుస్తుంది పక్కా 134 స్థానాలు టీడీపీకి అని చెప్పిన ఆయన కేకే. తర్వాత మిగిలిన వాళ్ళు ఇద్దరు కూడా కూటమి గన్ షాట్గా బ్రహ్మాండమైన బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. మరి వాళ్ళ అవే సర్వే సంస్థలు ఈ రకంగా మాట్లాడటం ఏంటనే అంశం ఒక పక్కనైతే, కంబాలపల్లి కృష్ణ గారు ఓటా ఆధ్వర్యంలో చేసిన సర్వేలో తేలిన అంశంలో కీలక కామెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక, ఉచిత పథకాలకు కేర్ ఆఫ్ జగన్, డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు బాబే దిక్కు. బ్యాలెన్స్ చేసుకుంటే మన పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి బాగా ఇచ్చాడు. యువగళంతో రాజకీయంగా మరో మెట్రిక్కాడు లోకేష్. మంచి మార్కులు లోకేష్ గారికి కూడా. జగన్ మీద చంద్రబాబు జాలి చూపించిన లోకేష్ మాత్రం వదిలిపెట్టడం ఇది కనిపిస్తూనే ఉంది. ఈ 5 ఏళ్ళలో కూడా అన్ని పనులు కావు, మరోసారి కూడా బాబునే గెలిపించుకోవాలి. సో ఇది ఒకటి వచ్చింది. టీడీపీ పొత్తు వల్లే జనసేన గెలిచింది, లేకపోతే అంత సీన్ లేదు. ఇది చాలా కీలకమైన కామెంట్. జనసేనకి అంత సినిమా లేదు, టీడీపీ పొత్తు లేకపోతే కాలిపోయేది జనసేన సినిమా అనేది. ఓడించేటే గెలవటం లోకేష్ రాజకీయానికి అద్దం పడుతోంది, మంచిదే. చివరి 2 ఏళ్ళైనా లోకేష్ను సీఎం చేయాలంటున్న టీడీపీ క్యాడర్. ఇది కూడా సరే వాళ్ళ ఆకాంక్ష, తప్పేం లేదు. తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో. సో ఇన్ని ఫ్యాక్టర్స్. ఇంకోటి ఏంటంటే ఇంకా కీలకమైన పాయింట్, ఇందాక మనం చెప్పినట్టు జనసేనతో పొత్తు అంటే పాముకు పాలు పోసి పెంచటమే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం జనంలోకి వచ్చే మాట్లాడాలి, ప్రకటనలు ఇవ్వటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలని. సరే, ఆయనకైనా షెడ్యూల్స్లో ఆయన టైం కుదించుకొని మాట్లాడుతున్నారు, అది కూడా ప్రస్తావన కూడా వచ్చింది. బట్ జనసేనతో పొత్తు అంటే పాముకు పాలు పోసి పెంచడమే. టీడీపీ క్యాడర్స్లో ఎందుకు జనసేన మీద ఇంత వ్యతిరేకత వచ్చింది? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, గొడవలు, అరెస్టులు జరుగుతున్నాయని అంటూనే జనసేన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడిన కామెంట్స్ కూడా కొన్ని ఆయన నోటీస్లోకి వచ్చినాయన్నమాట. హోంమంత్రి అనిత గురించి పవన్ కళ్యాణ్ చాలా చులకనగా మాట్లాడారని చెప్పి టీడీపీ వాళ్ళు బాధపడ్డారట. అంటే టీడీపీ ఓటర్స్. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్ల అధికారులు జనసేన నాయకులకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది టీడీపీ నుంచి ప్రధానంగా ఉన్న కంప్లైంట్. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న మెజారిటీ చోట్ల టీడీపీ నేతలదే హవా. ఇదే ఆల్మోస్ట్ రైజ్ సర్వే CEO ప్రవీణ్ పుల్లట ఇచ్చిన రిపోర్ట్. కూటమికి హానీమూన్ పీరియడ్ అయిపోయింది. జగన్ అరెస్ట్ చేస్తే సింపతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెన్షన్లు పెంచారు కానీ కొత్తవి కూడా ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. కొంతమంది వైసీపీ పై జరుగుతున్న దాడులు 70% బయటకు రావట్లేదనే మాట కూడా చెప్పారట. వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఏపీలో బీజేపీ ఎదుగుదల దిశగా ముందుకు పోవట్లేదు, ఫ్యాక్ట్ అది. లోకేష్ రెడ్ బుక్ ద్వారా దాడులు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారట. రాబోయే రోజుల్లో జనసేన బీజేపీలో విలీనం కావచ్చుట, ఇది కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చారు. జూనియర్ కొత్త పార్టీ పెట్టుకున్నా ఎదుర్కొనే దిశగా లోకేష్ ఎదిగారు. లోకేష్ ఆర్మీ మొదలైంది, మరో సంవత్సరంలో బలపడుతుంది. ఇది చాలా కీలకమైన పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనసేనకి టీడీపీకి గ్యాప్ పెరిగిపోయింది అనేది ఈ ఓటా చేసిన సర్వేలో, వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర సర్వేలో కంబాలపల్లి కృష్ణ గారు చెప్తున్నమాట. జనసేనతో పొత్తు అంటే పాముకు పాలు పోసి పెంచడమే. అసలు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి? అంతగా జనసేన ఎక్కడ దిగింది? ఎందుకని ఆ రకమైన ఒక ఇది ఇబ్బందికరమైన వ్యాఖ్యలు తెలుగుదేశం క్యాడర్స్ చేస్తున్నాయి? జనసేన వాళ్ళు పోటీ చేసింది 21, 100% స్ట్రైక్ రేట్తో 21 గెలుచుకున్నారు. అంతకుమించి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ నాయకుడినే వాళ్ళు కలుసుకోలేరు చాలామంది, 80%. ఎప్పుడైనా బహిరంగ సభల్లో చూడటమే కానీ వాళ్ళు వెళ్ళి కార్యాలయానికి వెళ్ళి కలుసుకునే పరిస్థితి అక్కడ లేదు. అంతా సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ లీడర్స్. ఎక్కువగా PAC చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలోనూ పార్టీ నడుస్తుంది.
ఇప్పుడు అదే అందుకని వాళ్ళు అనేది ఏంటంటే ఆయన జనంలోకి వచ్చి మాట్లాడాలని. జనంలోకి వచ్చి మాట్లాడితే కనీసం వెళ్ళి చూడొచ్చు కదా. అది జనసేన వైపు నుంచి ఉన్న గ్రీవెన్స్. తెలుగుదేశం వైపు నుంచి ఉన్న గ్రీవెన్స్ ఏంటి? ఈయన ఈ జనసేనతో అనవసరంగా పెట్టుకున్న రేపొద్దున మనల్ని మింగేస్తాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఇవాళ కంబాలపల్లి కృష్ణ గారు ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేసి మాట్లాడారు. మరి జ్యోతుల్ నెహ్రూ గారు కూడా కొన్ని రోజుల క్రితం మాట్లాడారు కదా మినీ మహానాడప్పుడు. మనం 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కమ్యూనిస్టులు మనతో పొత్తుకొచ్చారు. వాళ్ళు అప్పటిదాకా అసలు మామూలు ఎగిరెగిరి పడేవాళ్ళు, మాకు 50 సీట్లు కావాలి 60 సీట్లు కావాలని. వాళ్ళు మనతో పొత్తు పెట్టుకున్న తర్వాత 2 సీట్లకి 3 సీట్లకి కుదించుకుపోయారు. ఇవాళ మన పరిస్థితి, మనం ఎలా కమ్యూనిస్టులని తినేసామో మింగేసామో ఇవాళ తెలుగుదేశాన్ని జనసేన మింగైపోతుంది అన్నాడు ఆయన ఓపెన్గా. ఆయన అన్న టోన్ అండ్ టనరే కంబాలపల్లి కృష్ణ గారి సర్వేలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ రెండోది, వైసీపీ క్యాడర్స్ బెంగళూరు పారిపోయారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఎవరు ధైర్యంగా ముందుకు రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం సింపతి పెరుగుతుంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టుకున్న లోకేష్ ధీటుగా ఎదుర్కోగలడు. లోకేష్ ఆర్మీ మొదలైంది ఆల్రెడీ. ఇవన్నీ మంచి పాజిటివ్. లోకేష్ని సీఎం చేయాలన్న ఆకాంక్ష మొత్తం వ్యక్తం అవుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి కూటమి ఇదే తీరులో కలిసి ఉంటుందా లేదంటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నారు ఇంకో 15 ఏళ్ళు మనం జర్నీ చేయాలి అని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని చెప్పేసి. బట్ వేరాజ్ ఇన్ కాంట్రాస్ట్ టు దట్ జనసేనను అనుమానిస్తున్నది తెలుగుదేశం క్యాడర్స్ అని చెప్పేసి ఈయన సర్వేలో తేలింది. ఏదైనా ఇట్ ఈస్ హై టైం. రకరకాల సర్వేలు బయటకు వస్తున్నాయి, రకరకాల ఇన్ఫరెన్స్లు వస్తున్నాయి. రివ్యూ చేసుకోవాలా. రివ్యూ చేసుకునే విషయంలో చంద్రబాబు గారు నిష్ణాతులు. వారికి విశేషమైన పరిపాలనా అనుభవం, అలాగే ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. ఆయనకి ఇన్ అండ్ అవుట్స్ తెలుసు. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసుకోగలరు, రివ్యూ చేయగలరు. బట్ సరైన నిర్దేశం చేయాలంటే ఆయన మరికొంత సమయం పార్టీ మీద దృష్టి పెట్టాలనే ఆకాంక్ష వ్యక్తమవుతున్న విషయాన్ని కూడా కంబాలపల్లి కృష్ణ గారు చెప్పారు.